నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్, డీఏలు ఆలస్యం, ఉద్యోగుల అసహనం. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. డీఏ కోసం దీపావళి వరకు ఆగాల్సిందే అంటున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్లో కరువు భత్యం అంటే డీఏ హైక్ ప్రభుత్వం పెంచబోతున్నట్టు సమాచారం. అయితే ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వార్తతో షాక్కు గురవుతారు. డీఏ పెరుగుదల సెప్టెంబర్లో ప్రకటించబడదని, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారము. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మరో నెల రోజులు వేచి చూడాల్సి వస్తుంది. మూలాల ప్రకారంగా ఈ నెలలో డిఏకి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే ఉన్నాయి. దీనికోసం దీపావళి వరకు ఆగాల్సిందే అని చెప్తున్నారు. సో పండుగకు ముందే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. 2022కు సంబంధించినటువంటి డిఏ పెంపులను పరిశీలిస్తే సెప్టెంబర్ 28న డిఏ రేట్లను 4% పెంచారు. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 2024న వచ్చింది. సో కాబట్టి గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దసరా అక్టోబర్ 2023. సో అక్టోబర్ 24వ తేదీన, దీపావళి నవంబర్ 12న అయితే 2023 సంవత్సరంలో వచ్చింది. ఈ సమయంలో కూడా ప్రభుత్వం దీపావళికి ముందు పెంపుదలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి డిఏ పెంపు కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్, దీనిని కరువు భత్యం అని కూడా అంటాము. ఇది ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇచ్చే మొత్తము. పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణ దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ కానుకగా ఇచ్చింది. ఇది ఉద్యోగి ప్రాథమిక వేతనంలో నిర్ణీత శాతంగా ఇవ్వబడుతుంది. బేసిక్ జీతంతో పాటు ఇంటి అద్దె భత్యం వంటి ఇతర మొత్తాలు కూడా డిఏకి అయితే జోడించబడతాయి.